ప్రైజ్లా దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు. నీతి మరణం నుండి రక్షిస్తుంది. నీతి మరణం నుండి రక్షించడం అంటే అనేక సార్లు చెప్పినప్పుడు వినకుండా తన దుష్టత్వాన్ని బట్టి తన చెడు వ్యసనాలకి బానిసయ్యి చేస్తూ ఉన్నప్పుడు, మరి ఏదైనా ఒక పొరపాటు పని చేసినప్పుడు తను చేసిన దాన్ని బట్టి తీర్పు తీర్చబడుతుంది. కొన్ని చేసిన అది పిక్ పాకెట్ కావచ్చు, లేకపోతే మర్డర్ కావచ్చు, లేకపోతే ఇంకే వేరేది ఏదైనా కానీ చేసిన దాన్ని బట్టి తీర్పు ఇచ్చినప్పుడు వాడు దోషిగా అంగీకరించబడితే శిక్ష విధింపబడుతుంది. తన జీవిత కాలంలో జైల్లో ఉన్నప్పుడు అలా శిక్ష విధిస్తే, ఒకవేళ అతను మార్పును చూసి ఆగస్టు 15కో జనవరి 26కో వాడిని ప్రవర్తన సరి అయిన విధంగా ఉందని చెప్పి తక్కువ టైంలోనే వాడిని రిలీజ్ చేస్తారు. మనం కొన్నిసార్లు చూడవచ్చు. సో నేను చెప్పేటి విషయం ఏంటంటే, నీతి మరణం నుండి రక్షిస్తుంది. అనేక దుష్కార్యాలు చేసినప్పుడు, వాటికి లోబడి జీవిస్తున్నప్పుడు, మన నీతి ప్రవర్తన కలిగి జీవించినప్పుడు అవన్నీ కూడా ఏవి కూడా జ్ఞాపకం రావు. ఎందుకంటే మరి మొన్నటిదాకా వాడు తాగేదా, మరి తాగుబోతుగా ఉన్నాడు, కానీ ఇప్పుడు దేవుడు వాడిని మార్చినాడు. మొన్నటిదాకా అటు ఇటు తిరుగుతూ ఎవరు చెప్పిన వినకుండా మరి ఈ విధంగా ఉన్నప్పుడు వాడి జీవితంలో ఏదో మార్పు జరిగింది అని వాడి ప్రవర్తనను బట్టి మనం వాడితో మళ్ళీ మాట్లాడటం, మర్యాదపూర్వకంగా మాట్లాడటం, స్నేహం చేయటం అని మనం చూస్తాం. అది మానవ సహజం. ఎందుకంటే మంచిగా ఉంటేనే వాళ్ళతో మాట్లాడతాం, మంచిగా లేకపోతే ఎవరు కూడా మాట్లాడరు. అదే దేవుడి వాక్యం కూడా అదే సెలవిస్తుంది. అయితే దుష్టుడు తాను చేసిన యెహెజ్కేలు 18వ అధ్యాయం 21 నుంచి చదువుదాం. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి నా కట్టడాలన్నింటినీ అనుసరించి నీతి అనుసరించి న్యాయం జరిగించిన ఎడల అతడు మరణం నొందడు, అవశ్యముగా అతడు బ్రతుకును. అతడు చేసిన అపరాధములలో ఒక్కటియు జ్ఞాపకంలోనికి రాదు. అతని నీతిని బట్టి అతడు బ్రతుకును. ఇదేంటి బ్రో ఎట్లా చెప్తున్నాడు? మరి చేసినవన్నీ మరి దేవుడు చూస్తున్నాడంటే శిక్ష ఉంటుంది. శిక్ష లేకుండా దేవుడు క్షమిస్తాడంటే కాదు, శిక్ష తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే పోలీసు వారు కావచ్చు, లేకపోతే కోర్టులోకి తీసుకెళ్ళినప్పుడు జడ్జిమెంట్ ఇచ్చే జడ్జి గారు కావచ్చు, నువ్వు చేసిన నువ్వు ఒప్పుకున్నావు, నువ్వు ఇక్కడి నుంచి ఏ తప్పు చేయవు కదా వెళ్ళు అంటే కాదు. శిక్ష 6 నెలల్లో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఖచ్చితంగా శిక్ష అనుభవించాలి. తర్వాత వాడు మార్పు పొందాడు, లేదా వాడు టైం అయిపోయింది, ఇక్కడి నుంచి మంచిగా ఉంటాడు అనుకున్నప్పుడే వాడిని రిలీజ్ చేస్తారు, మనకు తెలుసు. కాబట్టి న్యాయశాస్త్రం ఎవరైతే న్యాయశాస్త్రం గురించి తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి తెలుసు విషయాలు. మనం కూడా అంత చదువుకున్నాం కాబట్టి మనకు కూడా తెలుసు. మరి చెప్పే విషయం ఏంటంటే అవశ్యముగా బ్రతుకును. దుష్టులు మరణం నందుట చేత వారి నాకేమాత్రమైన సంతోషం కలుగున, వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. వాక్యమైన సెలవిస్తుంది. వాడు చనిపోతే నీకేమైనా ఇష్టమా? ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నారు, ఇంట్లో అన్న కానీ తమ్ముడు కానీ ఎవరైనా ఉన్నారు, వాడు దుష్టుడుగా అంటే దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నప్పుడు మనం ఎన్నోసార్లు అనుకుంటాం, చస్తే బాగుండు, వీడు పోతే బాగుండు, ఇలాంటి వాడు బతకడం కంటే భూమికి భారం ఎక్కువ, పోతే బాగుండు అనుకుంటాం. కానీ వాడు జీవితంలో కొన్ని మార్పులు వచ్చినప్పుడు, వాడు జీవితంలో కొన్ని చేంజెస్ వచ్చినప్పుడు, అరే వీడు కొంచెం తప్పులు తెలుసుకున్నాడు కనుక వీడు మారితే బాగుండు కదా, ఇలాగనే ఉంటే బాగుండు కదా అనుకుంటాం. కానీ చనిపోతే బాగుండు అని వాడిని చంపేస్తామా, లేకపోతే వాడిని ఏదో ప్లాన్ చేసే విధంగా చేస్తాం? అలా చేయం కదా. వాడు మారితే బాగుండని అనుకుంటాం. అలాగనే ప్రభువారు కూడా అట్లనే అంటున్నాడు. గమనించగలరు తప్పుగా అనుకోవటానికి మనలాంటి నరుడు కదైనా దేవుడు. అందుకని ప్రతి ఒక్కరు రక్షింపబడాలని అంతము త్వరలోనే ఉంది, ఆయన 2వ రాకడ అతి సమీపంగా ఉంది. కనుక ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడాలని, పాపులు సైతం మారాలని, దుష్టుడు సైతం మార్పు చెందాలని, పాపాత్ములైన స్త్రీ పట్టుబడినప్పుడు అనేక మంది చిన్నల నుంచి పెద్దవాళ్ళ వరకు, పండు ముసలి వారి వరకు ప్రతి ఒక్కరు రాయి తీసుకుని కొట్టడానికి వచ్చారు పట్టుబడిందని. మీరు మొదట పాపం చేయని వాడెవడో ఆమె మీద రాయి వేయండి అన్నప్పుడు
ఎవరు కూడా రాయి వేయకుండా తిరిగి వెళ్ళిపోయారు. కనుక మనం అంత పరిశుద్ధులమైతే కాదు. కానీ ఎట్లా పరిశుద్ధులం? ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన కట్టడాలను మనం గైకొని ప్రవర్తించినప్పుడే మనకి నిత్యరాజ్యంలో ప్లేస్ ఉంటుంది, జీవగ్రంథంలో పేరు ఉంటుంది. అదే అంటున్నాడు, దిద్దుకొని ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషం, ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపం చేసి దుష్టులు చేయి హేక్రియలన్నిటిని ప్రకారం జరిగించిన ఎడల ఇతడు బ్రతుకునా? అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రము జ్ఞాపకంలోకి రావు. అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణం నొందును. అయితే యెహోవా మార్గము న్యాయము కాదని మీరు చెప్పుచున్నారు. చాలామంది అంటుంటారు, కొంతమంది వాళ్ళ పేరు మనకు అవసరం, వాళ్ళు యెహోవా మార్గం సరైనది కాదనుకున్నంత మాత్రాన ఆయన న్యాయవంతుడు, సత్యవంతుడు, ఆయన ద్వారానే పాప విమోక్షణ, చేసిన పాపం బట్టి మరణం నందును. యెహోవా మార్గం న్యాయం కాదని మీరు చెప్తున్నారు. ఇశ్రాయేలులారా నా మాట ఆలకించుడి, నా మార్గము న్యాయమే. మీరు మార్గము ఏమంట? ఇశ్రాయేలులారా నా మాట ఆలకించుడి, నా మార్గము న్యాయమే, మీ మార్గమే కదా అన్యాయమైనది అని. నీతిపరుడు తన నీతిని విడిచి పాపం చేసిన అతడు దాన్ని బట్టి మరణం నందును. తన పాపము చేయట బట్టే కదా అతడు మరణం నందును. సో దుష్టుడికి, చెడుక్రియలు చేసేవాడికి మరి తన రియలైజ్ అయ్యి పశ్చాత్తాపడినప్పుడు ఒకటి వాక్యం చెప్తుంది, కడపటివాడు మొదటివాడు కడపటివాడగును. సో దుష్టుడు అనేక పాపం చేసినప్పుడు, తప్పు అని తెలుసుకున్నప్పుడు, రియలైజ్ అయినప్పుడు అతను జీవిస్తున్న విధానాన్ని బట్టి మనం అతన్ని గుర్తిస్తాం మంచి వాడుగా ఉన్నాడని. అయితే నీతిమంతుడు నేను పరిశుద్ధిని అని చెప్పుకుంటూ ఒక విషయంలో తొలగిపోయినప్పటికీ అతని ప్లేస్లో ఇతను ఉంటాడు, ఇతని ప్లేస్లో అతను ఉంటాడు. చేంజెస్ మనం చూడాలి. కనుక దేవుడే చెప్తున్నాడు, నేను ఎట్లా అన్యాయం అని చేస్తాను అనుకుంటున్నారు, నా మార్గం అన్యాయమైంది ఎట్లా అనుకుంటారు. కొంతమంది అదే వివిధ రకాలుగా మాట్లాడుకొని వివిధ రకాలుగా ఆలోచించి నేను తప్పు పట్టాలని చాలామంది చాలా రకాలుగా అనుకుంటారు. కానీ అదే మాత్రం ఎవరి వల్ల కాదు. సర్వసృష్టిని సృజించిన వాడే దేవుడు. మనుషులు చేసిన ఏదైతే ఉందో అది దేవుడు కాదు. కనుక నీ ఇంట్లో నీ కుమారుని పట్టుకొని ఈయన నా దేవుడు అంటే కాదు. ఎందుకంటే ఆయన సృష్టించినవాడు, నన్ను సృష్టించినవాడు ఒకడున్నాడు. కనుక ఆయనకి మాత్రమే మనం శ్రాగిలపడి మొక్కాలి, ఆయన నామంలో ప్రార్థన చేయాలి, పశ్చాత్తాపడాలి, మారుమనసు పొందాలి. వాక్యం సెలవిస్తుంది, యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని పాపములు మన నిమిత్తమై పశ్చాత్తాపడి మనమే రియలైజ్ అయితే యేసు ప్రభుని నోటితో ఒప్పుకొని ఆయన్ని నిజమైన దేవుడిని ఒప్పుకుంటే పరలోక రాజ్యంలో మనకి గొప్ప ఫలం దొరుకుతుంది. ఆయన వారసుగా మనం ఉంటాం. అలా కాక మన జీవితం మన ఇష్టం అనుకుంటే కాదు. అందుకే చెప్తున్నాను, నీతిమంతుడు అనేక నీతి పనులు చేసి ఒక్క పాపం విషయంలో తొలగిపోతే అతన్ని క్షమించడాని శిక్ష, ఉగ్రత, చివరికి నరకంలో వెళ్ళాల్సి ఉంటుంది. అయితే చెడ్డవాడు ఏ క్రియలను చేసి తను చేసింది తప్పు అని తెలుసుకొని రిలీజ్ అయినప్పుడు, తన జీవిత విధానం మార్చుకున్నప్పుడు పరలోక రాజ్యంలో కొర్నేలు వలె ఒక్కసారిగా ఎత్తబడతాడు. నువ్వు కూడా నాతో కూడా పరదేశంలో ఉంటావు అని వాక్యం చెప్తుంది. కనుక ప్రియులారా, ఎవరైతే సహోదరుల చూస్తున్నారు, వీక్షిస్తున్నారో గమనించగలరు, నీతి మరణం నుండి రక్షించును. అందుకని ఆ వాక్యమే చెప్తున్నా. తన ప్రాణము ఏదైతే ఉందో, వివాహమైన భర్త కానీ, భార్య కానీ, తోడబుట్టిన సహోదరుడు కానీ, సహోదరి కానీ, ఎవరు కూడా నా కోసం చనిపోతే ఎవరు చనిపోరు. కానీ దేవుడు మన కోసం పాపముల నిమిత్తమై మరణించాడు కల్వరి శిలువలో. కనుక ఏ విధంగా అయితే మరి అలాగే ఆయన 3వ రోజు తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడో, అదే మాదిరిగా రెండోసారి పరలోకం నుంచి తిరిగి రాబోతున్నాడు. అందుకే దినములు లెక్క తక్కువ చేయబడుతున్నాయి. ఇగో చూడండి, మన వాతావరణం చూస్తే ఎప్పుడు ఏది ఏ విధంగా జరగట్లేదు. ఎండాకాలంలో వర్షం పడుతుంది, వర్షాకాలంలో ఎండ వస్తుంది, మనం చూస్తున్నాం. కనుక మీరందరూ చాలా జాగ్రత్త పడాలి. నీతిగా జీవించడానికి, పరిశుద్ధతను బట్టి జీవించడానికి మీరు సిద్ధపాటు కలిగి ఉండాలి. బీ ప్రిపేర్డ్. నేను అదే పెట్టాను లోగోలో కూడా. బీ ప్రిపేర్ అంటే సిద్ధంగా ఉండడి. మీరు ప్రిపేర్ అయ్యి వేరే వాళ్ళని కూడా ప్రిపేర్ చేయండి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన యొక్క ఈ వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, నువ్వు ఎలా ఉన్నావు?
ఫోన్కే నీ జీవితాన్ని పెట్టేస్తున్నావా? ఫోను పక్కన పడేసి వాక్యం చదువు, ప్రార్థన చెయ్యి. కనీసం 1 గంట సేపు అయినా దేవుడితో గడుపు, దేవుడితో మాట్లాడు. ఆయన నేను వచ్చేంత వరకు వాక్య ధ్యానించుట యందు ప్రార్థించుట యందు నిలకడగా ఉంటే దేవుడి రాజ్యంలో నువ్వు ఒక్కసారిగా ఎత్తపడతావు. కనుక దేవుడు ఈ వాక్యాన్ని దీవించి మీ కుటుంబంలో శాంతి సమాధానం కలుగు